వెల్కమ్ టు ఫోకస్ స్టడీ ఛానల్. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మనకి మ్యాథ్స్ 2A అండ్ 2B ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సప్లిమెంటరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7 మార్క్స్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ అడుగుతున్నారు. సో దీనికి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో సిగ్మా ఆఫ్ p of xi is equal to 1. So this is nothing but ఈ వాల్యూస్ తీసుకుంటాం k plus 2k plus 3k plus 4k plus 5k equal to 1. సో ఇవన్నీ యాడ్ చేస్తే 9 plus 3 12, 15k equal to 1. సో దీని నుంచి k equal to 1/15 వచ్చింది. k 1/15ని మనం ఇప్పుడు మీన్ ఫైండ్ చేయాలి. సో మీన్ వాల్యూకి మనం ఫార్ములా సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 5 బికాజ్ ఇక్కడ మనకి 5 నెంబర్స్ ఉన్నాయి. సో యూజింగ్ k వీ హ్యావ్ టు xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi విచ్ ఈస్ నథింగ్ బట్ 1 into k plus 2 into 2k plus 3 into 3k plus 4 into 4 plus 5 into 5k which is nothing but మళ్ళీ మనకి k into total 55 వస్తుంది which is equal to our k value is 1/15. సో k వాల్యూ 1/15 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఇంటూ 55. 5 3s are 5 11s are which is nothing but 11/3. వేరియన్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీన్ ఆల్రెడీ 11/3 వచ్చింది. ఇప్పుడు వేరియన్స్ ఫైండ్ చేయాలి. వేరియన్స్ ఫైండ్ చేయాలంటే మీన్ అనేది మ్యూ వాల్యూ మనం ఫైండ్ చేసాం. ఈ మ్యూ స్క్వేర్ని మనం డిలీట్ చేయాలి దేంట్లో నుంచి. దిస్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. సో సేమ్ ఇవన్నీ వాల్యూస్ ఇంటూ చేస్తే మళ్ళీ మనకి 55k వస్తుంది. సో 55k వాల్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం 1/15 మైనస్ మ్యూ స్క్వేర్ అంటే మ్యూ ఆల్రెడీ వాల్యూ మనకి 11/3 విచ్ ఈస్ నథింగ్ బట్ మీన్. సో 5 3s are 5 11s are which is nothing but ఇది 11 square 121/3 square 9. 15 1s are 15 15s are. సో 15 మైనస్ 121/9కి ఇప్పుడు ఎల్సిఎం చేయాలి విచ్ ఈస్ నథింగ్ బట్ 15 9s are is 135 minus 121/9 which is equal to 14/9. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేయండి. సెకండ్ క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకి హార్నర్స్ డివిజన్ మెథడ్ యూజ్ మన ఇది ఫైండ్ చేయాలి రూట్స్. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అంత 5. సో హైయెస్ట్ డిగ్రీ ఈజ్ 5. సో వీ హ్యావ్ ఆడ్ పవర్. ఆడ్ పవర్ ఉంటే మనకి ఖచ్చితంగా -1 అనేది ఒక రూట్ అవుతుంది. సో -1 అనేది రూట్ అవుతుందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ హార్నర్స్ డివిజన్ మెథడ్ చేసినప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం అవి తీసుకోవాలి. సో 2 + 1 -12 అగైన్ -12 1 and 2. సో ఇక్కడ ఇనీషియల్గా 0 పెట్టుకోవాలి. సో 2 + 0 ఈజ్ 2. సో
కాలమ్గా 0 పెట్టుకొని క్రాస్గా ఇంటూ చేయాలి. సో -1 × 2 ఈజ్ -2. ఇక్కడ -2 + 1 ఈజ్ -1 అండ్ -1 × -1 +1 చేస్తే -11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ -1 అగైన్ -1 × -1 +1 1 + 1 ఈజ్ 2 అగైన్ మల్టిప్లై చేస్తే -2 0. సో లాస్ట్లో 0 వస్తే మనకి -1 అనేది ఒక రూట్. సో x - 1 ఈజ్ ఏ రూట్. నెక్స్ట్ మనకు మిగిలింది 2x⁴ -1x³ -11x² -x + 2 = 0. సో ఈ ఈక్వేషన్కి డివైడింగ్ బై x² బోత్ సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే మనకి పవర్స్ అనేవి కట్ అవుతాయి. సో 2x² - x -11x -1/x + 2/x² అండ్ ఎనీథింగ్ బై x² 0. సో ఇప్పుడు x² టర్మ్స్ అన్ని కామన్ తీస్తే 2x² + 2/x² -x -1/x -11x = 0. సో ఇక 2 కామన్ తీస్తే x² + 1/x², ఇక్కడ మైనస్ కామన్ తీస్తే x + 1/x -11x = 0. దీన్ని నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ x + 1/xని y అనుకుంటే, సో ఇక్కడ ఇది y అవుతుంది, ఇది y² - 2 -11 = 0. సో 2y² - 4 -5 -11 = 0. ఇది నథింగ్ బట్ 2y² - y -15 = 0. సో ఇప్పుడు ఇక్కడ ఇది ax² + bx + c = 0 మోడల్లో ఉంది. సో మనం a × cని ఇంటూ చేస్తాం. నథింగ్ బట్ 2 15s are 30. సో మిడిల్ టర్మ్కి మనం -1 రావాలి. సో 2కి 15కి యూజ్ చేస్తే మనకి -1 రాదు. సో అదర్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. 6 5s are 30 ఈజ్ కరెక్ట్ సొల్యూషన్ బికాజ్ 6 and 5 will contribute to make -1. So 2y² - 6y + 5y -15 = 0. ఇక్కడ 2y కామన్ తీస్తే y - 3, 5 కామన్ తీస్తే y - 3 = 0. ఇప్పుడు y - 3 కామన్ తీస్తే y - 3 × 2y + 5 = 0. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకి y = 3 అండ్ y = -5/2 మనకి 2 సొల్యూషన్స్ వచ్చాయి. సో ఈ y వాల్యూ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే. సో x + 1/x = 3. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే x² + 1 = 3x. సో x² - 3x + 1 = 0. దీని రూట్స్ కంటిన్యూ చేద్దాం. సో x² - 3x + 1 = 0 ఈక్వేషన్ వచ్చింది. దీనికి మనం రూట్స్ ఫైండ్ చేయలేం కాబట్టి -b ± √b² - 4ac/2a అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ -b అంటే 3 వస్తుంది, ± 3² is 9 -4 × 1 × 1/2 × 1. Nothing but 3 ± 9 - 4 is √5/2. So we are getting
3 + √5/2 అండ్ 3 - √5/2. సో మనకి ఇంకా ఒక ఈక్వేషన్ ఉంది, x + 1/x = -5/2. సో దీన్ని కూడా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x² + 1/x = -5/2. సో 2x² + 2 = -5x. ఆ 5xని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే 2x² + 5x + 2 = 0. సో 2 × 2 = 4. సో 2 కలిపితే 5 రావట్లేదు, అండ్ 4 × 1 = 4. సో 4 + 1 కలిపితే మనకి 5 వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. సో 2x² + 4x + x + 2 = 0. సో ఇప్పుడు 2x కామన్ తీస్తే x + 2, 1 కామన్ తీస్తే x + 2 = 0. So here again x + 2 is common. x + 2 × 2x + 1 = 0. So x = -2 and x = -1/2. ఇనీషియల్గా మనకి x = -1 అనే ఫ్యాక్టర్ వచ్చింది. సో ఫస్ట్ రూట్, సెకండ్ రూట్, థర్డ్ రూట్, ఫోర్త్ రూట్ అండ్ ఫిఫ్త్ రూట్స్. మనకి పవర్ 5 కాబట్టి 5 రూట్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇందులో గ్యారంటీ మనకి ర్యాంక్ ఫైండ్ చేయమని ఇస్తారు. సో ప్రెజెంట్ అనే వర్డ్కి మనం ర్యాంక్ ఫైండ్ చేయాలి. సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం పెట్టుకుంటే I, N, O, P, R, S. సో ఫస్ట్ లెటర్లో మనకి I అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎన్ని క్యాప్స్ వస్తాయి? 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్ = 120. నెక్స్ట్ N వస్తుంది. Nకి కూడా సేమ్ 1 2 3 4 5 120. సో IN అయిపోయింది కాబట్టి మళ్ళీ ఓతో స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 అగైన్ 5 ఫ్యాక్టోరియల్ 120. ఇప్పుడు నెక్స్ట్ P. సో మనకు కావాల్సింది P. సో Pతో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ లెటర్ ఏంటి? చిన్న వర్డ్ I. సో PIతో వచ్చినవి మనకి 2 బ్లాక్స్ ఫిల్ అయిపోయాయి. ఇంకా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 24. I అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చిన్న వర్డ్ N. సేమ్ 1 2 3 4. 4 ఫ్యాక్టోరియల్ 24. నెక్స్ట్ O. సేమ్ 1 2 3 4 24. నెక్స్ట్ సో PR. O తర్వాత మనం తీసుకోవాల్సింది R సరిపోయింది. R తర్వాత చిన్న వర్డ్ I సరిపోయింది. తర్వాత N. సో ప్రింట్ 2 ఫ్యాక్టోరియల్ = 2. నెక్స్ట్ ఏమొస్తుంది? PRIO ఇంకో 2 ఫ్యాక్టోరియల్ 2. నెక్స్ట్ రావాల్సింది PRIS. O తర్వాత S కాబట్టి S. N. సో మనకు మిగిలింది 1 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 1. సో మనకు ఆల్రెడీ PRIS ఇస్ ఫిక్స్డ్. సో మనకి N తర్వాత ఏం రావాలి? O తర్వాత ఇక్కడ మిగిలింది N ఒక లెటర్. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ 1 వర్డ్. సో ఇక్కడ 120s ఎన్ని ఉన్నాయి? 3 × 120 ప్లస్ 24s ఎన్ని ఉన్నాయి? 3. 3 × 24 ప్లస్ 2s ఎన్ని ఉన్నాయి? 2s. 2 2s are 4 ప్లస్ 1 + 1 is 2. సో ఇదంతా కలిపితే ప్లస్ 1 మొత్తం అన్నీ కలిపితే 420.
38 వస్తుంది. సో ర్యాంక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇదే విధంగా మనం మాస్టర్ అనే వర్డ్కి ర్యాంక్ చేయొచ్చు. మాస్టర్ ర్యాంక్ మనకి 257 వస్తుంది. అది మీరు ఇదే మెథడ్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి గ్యారంటీ 2 into 2 మార్క్స్ అడుగుతారు. సో 4 మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ 3 + 4i into 2 - 3i. దీనికి మనం కాంజుగేట్ అనేది ఫైండ్ చేయాలి. సో కాంజుగేట్ అనేది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ 3తో ఈ హోల్ బ్రాకెట్ ఇంటూ చేస్తాం. సో 3 into 2 - 3 into 3i plus 4i into 2 minus 4i into 3i. So 3 2s are 6 minus 3 3s are 9i. 4 2s are 8i minus 4 3s are 12 and i square is -1. ఇక్కడ i square అనేది -1 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 minus -9 plus 8 is -i and minus into minus plus is 12. సో ఇక్కడ మనకు వచ్చింది 18 minus i. సో మనకి 18 minus i ఆన్సర్ వచ్చింది. దీని కాంజుగేట్ అనేది ఆపోజిట్ రావాలి, అంటే మైనస్ సింబల్ అనేది ప్లస్ సింబల్గా మారుతుంది. సో మనం ఇక్కడ ఎండ్ చేస్తే అది ఆన్సర్ రాంగ్. సో మనం కాంజుగేట్ అనేది కావాలి కాబట్టి ఆ మైనస్ని ప్లస్ కింద మారుస్తే చాలు. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ z1 equal to -1 and z2 equal to -i, then find arg of z1 by z2. సో ఇలా ఆర్గ్ అడిగినప్పుడు మనం ఈ గివెన్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో మార్చుకోవాలి. సో ఫస్ట్ ఆర్గ్ ఆఫ్ z1 అండ్ ఆర్గ్ ఆఫ్ z2. సో ఇది కాస్ట్ డేటా కాబట్టి మనకి కాస్ట్ డేటాలో -1 ఎప్పుడు వస్తుంది? 180లో. 180లో మనకి -1 అనేది వాల్యూ వస్తుంది. నెక్స్ట్ -i విచ్ ఈస్ నథింగ్ బట్ -π/2, అంటే -i వాల్యూ మనకి 90 degrees దగ్గర వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ 90. సో ఇప్పుడు మనకి ఆర్గ్ ఆఫ్ ఇక్కడ z1 బై అడగవచ్చు, ఇంటూ అడగవచ్చు. మనం z1 ఇంటూ చేద్దాం. సో z1 z2 అంటే గివెన్ 2 వాల్యూస్ని లాగ్ మెథడ్లో ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 ఎడిషన్ చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ π - π/2. π - π/2 అంటే 180లో నుంచి మనం 90 degrees కట్ చేస్తాం, మళ్ళీ మనకి 90 అనేది వస్తుంది. సో ఆర్గ్ వాల్యూ ఎప్పుడు లాస్ట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలోనే ఉండాలి. పై కాకుండా మనకి ఆన్సర్ అనేది రాంగ్. దట్స్ ఇట్.